అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మాడుగుల నియోజకవర్గంలో ఫస్ట్సారిగా ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్న పైలా ప్రసాద్ అయితే మనతో ఉన్నారు. ప్రస్తుతం ఉమ్మడి అభ్యర్థిగా పైలా ప్రసాద్ అయితే ప్రస్తుతం మాడుగుల నుంచి ఎమ్మెల్యేగా దిగబోతున్న ప్రశ్న చెప్పండి సార్, ఏ విధంగా ఉండబోతుంది ఈ రాజకీయం? మీరు మొదటిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు కదా. మాడుగుల నియోజకవర్గంలో ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలయికతో తెలుగుదేశం పార్టీ తరఫున మాడుగుల నియోజకవర్గంలో నేను పోటీ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏ నమ్మకంతో తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలుస్తుందని చెప్పేసి నన్ను అభ్యర్థిత్వాన్ని ప్రకటించారో ఆ రోజే మార్పు మొదలైంది. ఎందుకంటే మాడుగుల నియోజకవర్గంలో 2 సార్లు గెలిచిన బూడి ముత్యాల నాయుడు నియోజకవర్గానికి ఏం చేశాడు అంటే ఆయన జోబు నింపుకున్నాడు తప్ప వేరే పని చేయలేదని చెప్పేసి ప్రతి కార్యకర్త ఈరోజు చాలా అనుకుంటా ఉన్నారు. దీన్ని రానున్న రోజుల్లో ప్రజలకు తెలియజేసి తన ఆస్తి, అదేవిధంగా తన ఫ్యామిలీ మెంబర్స్ ఆస్తి పెంచుకున్నాడు తప్ప నియోజకవర్గ ప్రజలకు కానీ తను నమ్ముకున్న కార్యకర్తలు కూడా ఈ బూడి ముత్యాలాడు బోడిగుడు చేసాడు తప్ప కార్యకర్తలు ఏమాత్రం కూడా ఈరోజు ఇది ముందుకు తీసుకెళ్ళలేదు. ఈరోజు తన కార్యకర్తలే, వైసీపీ కార్యకర్తలే ఈరోజు వైసీపీని మాడుగుల నియోజకవర్గం ఓడిస్తారని చెప్పేసి మీకు మీడియా ద్వారా తెలియజేస్తాం. అంటే చూడొచ్చు, ఒక డిప్యూటీ సీఎం ఇంట్లో 2 టికెట్లు, ఒక ఎంపీ టికెట్, ఒక ఎమ్మెల్యే, ఏ విధంగా చూడొచ్చు? డెఫినెట్గా వీళ్ళు ఏంటంటే వారసత్వ రాజకీయాలు అని చెప్పేసి ఇప్పటివరకు చెప్పుకొని వచ్చారు. బాబు లేకపోతే వాళ్ళ అబ్బాయి పోతే ఇంకొకరు అని చెప్పేసి చెప్పుకొని వచ్చారు. ఈరోజు తన ఇంట్లో తన కూతురికే సీటు కావాలి, సీట్ ఇస్తే నేను ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తాను. ఈరోజు ఎంపీ అభ్యర్థులు పోటీ చేయని పక్షంలో వైసీపీ ప్రభుత్వం ఆయన ఎంపీ అభ్యర్థికి వెళ్ళినప్పుడు ఆయన పెట్టిన డిమాండ్ అని మా దృష్టికి వచ్చింది. తన కూతురికి మాత్రమే టికెట్ ఇస్తే నేను ఎంపీ అభ్యర్థికి వెళ్తానని చెప్పేసి చెప్పినట్లు ఇది ఇక్కడ ఎంతోమంది సీనియర్ నాయకులు ఉన్నా వాళ్ళని పక్కన పెట్టి తన కూతురికి ఈరోజు జడ్పీటీసీగా ఒక్కసారి పోటీ చేసి జడ్పీటీసీ పోటీ చేసిన ఆమెకి ఇవ్వడంలోనే మీకు చూడాలి ఆయన ఎంత వారసత్వ రాజకీయాన్ని పోషిస్తున్నాడని చెప్పేసి. వాళ్ళు అంటున్నారు పైలా ప్రసాద్ గారు ఎప్పుడు అసలు లోపలే తిరిగారు, ఎప్పుడు అమెరికాలో ఉంటారు, లేకపోతే వేరే చోట ఉంటారు, ఎప్పుడైనా ప్రజా సమస్య తెలుసా అంటున్నారు. మీరు ఒకటి తెలుసుకోండి, పైలా ప్రసాద్ అమెరికాలో ఉన్నాడా, అదేవిధంగా ఆఫ్రికాలో ఉన్నాడా, లేకపోతే ఇండియాలో ఉన్నాడా, అదే చోడవరంలో ఉన్నాడా, మాడుగులో ఉన్నాడా అనేది అది సంబంధం లేని విషయం. ఎందుకంటే ఒక లీడర్ ఎక్కడున్నా తన నియోజకవర్గం కాపాడుకునే బాధ్యత తీసుకోవాలి. అదేవిధంగా నియోజకవర్గంలో ప్రజల సమస్యని ఏ రోజుకి ఆ రోజు పరిష్కరించుకునేటట్టు ఉండాలి. అలాంటి పరిస్థితిలో ఉంటేనే ఒక లీడరు ఎదుగుతాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లోనో లేకపోతే అమరావతిలోనో ఉన్నారనుకోండి, ఇక్కడ రాష్ట్ర సమస్యలు ఆయన చూస్తున్నారు కదా, దానికి ఒక వేదిక పెట్టుకుంటారు. ఆ వేదిక ద్వారా ప్రతి సమస్యని ఈరోజు పరిష్కరించుకోవడానికి ఈరోజు ప్రజా దర్బారనో లేకపోతే ప్రజా వేదికనో అలాగే వేదికలు పెట్టుకుని ప్రజల సమస్యని ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవడానికి ఈరోజు ఇది చేస్తారు. ఈరోజు జగన్ ఉన్నారు, జగన్ నుండి మీకు తెలిసిందే, జగన్ ఒక కలెక్టర్ ఆఫీస్లోని స్పందన కార్యక్రమం పెట్టారు. అంటే ప్రతి సమస్యని ఏదో విధంగా తెలుసుకోవడానికి అవకాశాలు ఉంటాయి, అంతే తప్ప ఎక్కడుంటే మాత్రం అది అనవసరం. ఈరోజు మీకు ఛాలెంజ్ చేస్తాను. ఈరోజు పైలా ప్రసాద్ చోడవరం లేదా మాడుగుల నియోజకవర్గంలో ఆయన రాత్రి పగలు ఉంటారు. ఆమె ఒక్కోసారి అడగండి ఆమె ఎక్కడ ఉంటుంది అని. ఏమనంటే వైజాగ్ నుంచి అప్ అండ్ డౌన్ చేస్తుంది తప్ప ఆమె లోకల్ గురించి రాజకీయం చేయడం లేదు కదా. అందువల్ల ఏంటంటే ఆమె నాన్ రెసిడెంట్గా ఉంది తప్ప నేను మాత్రం ఇక్కడ లోకల్ అని చెప్పేసి పైలా ప్రసాద్ లోకల్ అని చెప్పేసి మీ మీడియా ద్వారా ఈ సందేశాన్ని నేను తెలియజేస్తాను. మళ్ళీ అనకాపల్లి ఎంపీ సీట్ విషయంలో మార్పు చేస్తున్నా వైసీపీ వర్గాలు చూపిస్తున్నారు, 3 మధ్యలో మార్చాలని చెప్తున్నారు. ఈరోజు ఓటమి భయం అండి. ఎందుకంటే అక్కడ పైలా ప్రసాద్ని ఎప్పుడైతే అభ్యర్థిత్వం ప్రకటించారో ఇక్కడ కూడా ఓటమి భయం, ఓడిపోతారని చెప్పి 2 సంవత్సరాలు రాజకీయం చేశాను. ఈరోజు ఒక కొత్తగా వచ్చిన వ్యక్తి ద్వారా ఒక డిప్యూటీ సీఎంగా ఓడిపోవడం ఎంతవరకు సమంజసం చెప్పేసి అదొక ఆలోచన. ఆ తర్వాత అక్కడ మాకు బలమైన వ్యక్తి సీఎం రమేష్ ఏదో ఓడగొడుస్తాడని చెప్పేసి వైఎస్ఆర్సీపీ ఒక బీసీ నాయకుడికి పంపించారు. ఈరోజు భయంతో మళ్ళీ తిరిగి వెనక్కి రావడానికి చూస్తున్నారని చెప్పేసి మాకు వచ్చిన సమాచారం. మేము ఇంకా మాడుగుల నియోజకవర్గ ప్రజలకు నేను ఆ రోజే పిలుపునిచ్చాను. ఆయన ఎప్పుడైతే నాకు అభ్యర్థిత్వం ప్రకటించినప్పుడు ఆయన ఆల్రెడీ వైసీపీ ప్రకటించిందో నేను మా నియోజకవర్గ ప్రజలకు, ఓటర్లకు ఒకటే ప్రకటించాను. ఈరోజు డిప్యూటీ సీఎంను ఓడించే ఓటు హక్కు మన మాడుగుల నియోజకవర్గ ప్రజలకు అరుదైన ఓటు హక్కు మనకు వచ్చింది. డిప్యూటీ సీఎంను ఓడిద్దామని చెప్పేసి ప్రతి ఒక్కరికి పిలుపునిచ్చాను. దాని అందరూ ఈరోజు చాలా సంతోషంగా తీసుకున్నారు. మళ్ళీ తిరిగి వస్తే మళ్ళీ మాకు అవకాశం వచ్చినట్టు అవుతుంది. రావాలని కూడా ఈరోజు మాడుగుల నియోజకవర్గం వచ్చి
ఆయన నాకు ఆపోజిట్గా పోటీ చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను. మా ప్రజలు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కోరుకుంటున్నారు. మొదటి నుంచి కూడా మాడుగుల సీటుకు ఒక సస్పెన్షన్ ఉంది. 3 అభ్యర్థులు ఇంకా ప్రకటన చేయలేదు. అసలు ఏ విధంగా జరుగుతుంది? అంటే ఒకటండి, ఇది మానవుడు అనేవాడు ఆశాజీవి. అందువల్ల ఏంటంటే ఈరోజు తెలుగుదేశం గత 15 సంవత్సరాలు తెలుగుదేశానికి ఎంతో సేవ చేసిన రామానాయుడు గారు ట్రై చేశారు. అదేవిధంగా ఒక జడ్పీటీసీ, వాళ్ళు మిసెస్ జడ్పీటీసీగా చేస్తూ వైసీపీ నుంచి ఆయన కూడా వచ్చి ఆయన కూడా ఇన్ఛార్జిగా 2.5 సంవత్సరాలు చేసి ఆయన కూడా ట్రై చేశారు. నేను కూడా గత 15 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో ఉంటూ క్రియాశీలకంగా పనిచేసి ఏదో విధంగా ఇక్కడ కాకపోతే ఎన్ఆర్ఐల సపోర్ట్ ద్వారా ఎన్నో డిజిటల్ క్లాస్ రూమ్స్ ఇచ్చి అదేవిధంగా పార్టీకి క్రియాశీలకంగా పనిచేస్తూ మాడుగుల నియోజకవర్గంలో నేను కూడా సేవలను అందించాను. ఇవన్నీ బేరీ చేసుకొని ఇప్పుడు ప్రజలకు ఎవరైతే అవసరమో చూసుకొని ఈరోజు తెలుగుదేశం టికెట్ నాకు ప్రకటించడం జరిగింది. ఈ ప్రకటనలో డెఫినెట్గా ఒకరికి లాభం అయితే ఇంకొకరికి నష్టం అవుతుంది. అలాంటి నష్టంలో ఆ నష్టాన్ని పూరించడానికి పార్టీ ఉన్నది, అదేవిధంగా నాయకులు ఉన్నారు. ఒకే కుటుంబంలో జరిగే దీన్ని ఒక అన్నదమ్ములో ఇది వచ్చినప్పుడు ఆటోమేటిక్గా సర్ది చెప్పే బాధ్యత పార్టీ తీసుకుంటుంది. ఇప్పటికే ఈరోజు సర్ది చెప్పడం జరిగింది. అందువల్ల ఏంటంటే ఇది పెద్ద సమస్య అని మేము అనుకుంటున్నాం. రాష్ట్రంలో పూర్తిగా వైసీపీ సింగిల్గా వస్తే మమ్మల్ని చూసి కూటమి భయపడుతున్నారు. ఒకటి ఆలోచించండి, సింగిల్గా వచ్చాము అంటే ఒక నియంత పరిపాలన అండి. ఎందుకంటే నియంత హిట్లర్ చూసుకోండి, హిట్లర్ ఒక నియంత, ఆయన చుట్టూ ఎవరు లేరు. ఎందుకంటే ఆయన చుట్టూ వెళ్ళడానికి కూడా భయపడతారు. అలాంటి హిట్లర్ పరిపాలన చేయడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వస్తానన్నాడు. కానీ మేము ప్రజల ఆమోదంతో ఈరోజు ఆ హిట్లర్ని ఇంటికి పంపించడానికి ఈరోజు త్రిమూర్తులుగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 కలయికయ్యి ఈరోజు ఆ హిట్లర్ని వెనక్కి ఇంటికి పంపించడానికి మేమందరం కలిసి పనిచేయడానికి, ధర్మమైన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వాన్ని ఏర్పరచడానికి మా 3 పార్టీలు కలిసి పనిచేస్తాం. మాడుగులు అనేది ఫేమస్గా హల్వా అని చెప్పొచ్చు. అలాంటి హల్వాలను మాడుగులను తయారు చేస్తాను. మాకు చాలా ఇవి ఉన్నాయండి, అంటే ఆలోచనలు ఉన్నాయి. మాడుగులు మీరు అన్నట్టు హల్వా ఒకటి, అదేవిధంగా గిరిజన ప్రాంత ప్రొడ్యూసెస్ ఉన్నాయి. పిప్పలమోడి కానీ, పసుపు కానీ, ఇలా మిరియాలు కానీ, ఇలా చాలా స్పైసెస్ ఉన్నాయి. వాటిలన్నింటినీ ఒక ట్రేడింగ్ హబ్గా తయారు చేద్దామని ఈరోజు ఎంతో వాటర్ పుష్కలంగా ఉన్న మాడుగుల నియోజకవర్గాన్ని మేము ఏంటంటే ఆర్గానిక్ హబ్గా కూడా తయారు చేద్దామని చెప్పేసి మేము ప్రపోజల్ పెడతాం. రానున్న రోజుల్లో ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే మాడుగుల అంటే ఆర్గానిక్ ఫార్మింగ్గా మేము తీసుకెళ్ళడానికి అడుగులేసి ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి మేము ఆర్టీవీ ద్వారా తెలియజేస్తాం. ఒక డిప్యూటీ సీఎం ప్లేస్ స్థానంలో పూర్తిగా రోడ్లు కూడా సరిగ్గా లేని పరిస్థితి, డెవలప్మెంట్ సైడ్ కానీ మిగతా చోట్ల. అదేనండి, మీకు ఇందాక చెప్పాను, ఆయన ఏంటంటే డబ్బులు ఎక్కడొస్తాయి పాకెట్ నింపుకుందా అని చెప్పేసి ట్రై చేశాడు తప్ప ఈ రోజు వరకు మాడుగుల ప్రధాన రహదారి వడ్డాది నుంచి తాటిపర్తి వరకు చూసుకుంటే రోడ్డు ఈరోజు చెరువులు తలపిస్తూ ఉన్నాయి. అదొకటే కాదు, ఎక్కడ చూసినా రోడ్లు బాగోలేదు, కనెక్టివిటీ బాగోలేదు. ఆయన ఏం చేశాడంటే 2-3 నడుస్తున్న రోడ్లని సిమెంట్ జస్ట్ తార్ పరిచేసి ఈరోజు రోడ్లు వేసాయని చెప్పేసి చెప్పుకుంటా ఉన్నాడు. ప్రజలు అంతా గమనిస్తున్నారు. మా ప్రభుత్వం అధికారంలో రాగానే క్వాలిటీ చెక్ చేయిస్తాం. ఇప్పుడు కూడా చోడవరం చూసుకుంటే హడావడిగా రోడ్లు వేస్తున్నాడు. అంత అవసరం అండి ఈరోజు. అదేవిధంగా ఘాట్ రోడ్ నుంచి కింతల రోడ్డు హడావడిగా చేస్తున్నాడు. అంత అవసరం చెప్పండి. ఇవన్నీ ఏంటంటే మేమేదో చేసాము, ఓట్లు అడుక్కోవడానికి బాగుంటుందని చెప్పేసి ఈరోజు హడావడి చేస్తాం. 5 సంవత్సరాలు లేని అభివృద్ధి ఈరోజు ఎలక్షన్ చేస్తున్నాడంటే ప్రజలు ప్రతిదీ పరిశీలిస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. ప్రజలు దానికి తగ్గ బుద్ధి చెప్పడానికి 2024లో రెడీగా ఉన్నారు. ఈరోజు ఎప్పుడు ఓటేద్దామని చెప్పేసి ఈరోజు ప్రజలు చూస్తూ ఉన్నారు. పల్లె ప్రసాద్ గారు చెప్తాను, పూర్తిగా ఈ ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెప్తారని. మాడుగులో చాలా సమస్యలు ఉన్నాయి, నేను ఎమ్మెల్యే గెలిచాక సమస్యలన్నీ పరిష్కారం చేస్తాను. ముఖ్యంగా రోడ్ల పరిస్థితి చాలా అధ్వానంగా ఉందని చెప్తున్నారు. నాయుడు RTV అనుకోగలరు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.